హలో గాయ్స్, ఇవాళ నేను ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఎలానో ప్రాసెస్ అనేది చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. బొంబాయి రవ్వతో చేస్తామండి. ఫస్ట్ అయితే మనం 2.5 కప్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇలా అయితే నాకు చాలా ఇష్టం ఈ ఇడ్లీ. నార్మల్ ఇడ్లీ కన్నా ఇడ్లీ చాలా సూపర్గా అనిపిస్తుంది. అండ్ 1 కప్ పెరుగు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలండి. వాటర్ పోసుకొని మనం ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేసేసి కలుపుకోవాలి. బికాస్ మనం చేసేది ఉప్మా రవ్వతో కాబట్టి ఉప్మా రవ్వ కొంచెం నాని అది కొంచెం మెత్తపడేదాకా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పల్లి చట్నీ అనేది మేము ప్రిపేర్ చేసేసుకున్నాము. బికాస్ కొంచెం 5 మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి చేసేసుకున్నాము మేము చట్నీ అనేది. అండ్ ఇప్పుడు రవ్వ అనేది సోక్ అయిపోయింది, నానిపోయింది. సో ఇప్పుడు ఆయిల్లో ఎండుమిర్చి వేసి పోపు గింజలు వేసేసి కరివేపాకు వేసి కొంచెం అది వేగిన తర్వాత రవ్వలో మిక్స్ చేయాలండి. సో ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనము ఆ రవ్వలో మిక్స్ చేసేసాక చాలా టేస్టీగా స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. ఇలా మనము ఆ పోపు వేసిన తర్వాత మెయిన్ ఏం చేయాలంటే హ్యాండ్తో స్మాష్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు. బికాస్ ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి అలా స్మాష్ చేస్తే కొంచెము అదంతా మిక్స్ అయిపోతుంది అనేసి అట్లా స్మాష్ చేసేసుకోవాలి. అండ్ ఇలా ఈ ఇడ్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఇడ్లీ పాత్రలో వేసేసుకోవాలండి. నాకు చాలా ఇష్టం అండ్ మా పాపకు కూడా చేసి పెడతాను. తను కూడా చాలా ఇష్టంగా తింటుంది ఈ ఇడ్లీ. అండ్ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా, సాఫ్ట్గా వేడివేడిగా ఉన్నప్పుడు ఎంత రుచిగా ఉంటుందో, అలాగే చల్లారిన తర్వాత కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఇడ్లీకి. సో చూడండి, చాలా బాగుంది. లుక్ మాత్రం సూపర్ ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.